ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. 2026 సంవత్సరం మార్చి 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మీరు ఒక వ్యక్తి వల్ల నష్టపోతారు, ఏ విధంగా నష్టపోతారు, ఎటువంటి జాగ్రత్తలు మీరు పాటించాలి అనే పూర్తి వివరాల గురించి తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి మా గురువుగారిని సంప్రదించండి. మీకు ఎటువంటి ఇంటి సమస్యలు ఉన్నా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతున్నారు, పరిహారం చేస్తున్నారు గురువుగారు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక, వ్యవసాయ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడి పరిహారం చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఈరోజు తులారాశి వారికి ఆత్మ పరిశీలన చాలా అవసరం ఉన్న రోజు. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి నిజంగా మీ స్నేహితులేనా అని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మీరు నమ్మిన ఒక వ్యక్తి వల్ల చిన్న నష్టం కానీ లేదా గుర్తుండిపోయే నష్టం కానీ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ నష్టం ఆర్థికం కావచ్చు, భావోద్రేకం కావచ్చు, లేక పేరు ప్రతిష్టపరంగా కూడా ఉండవచ్చు. ఇక ఉదయం ఫలితాలు చూస్తే, సూర్యోదయం సమయం నుండి మీరు కొంచెం ఆందోళనతోనే రోజుని ప్రారంభిస్తారు. ఎవరైనా మీకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల మీ మనసు కొంచెం కలత చెందుతుంది. కుటుంబ సభ్యులు లేదా దగ్గర మిత్రుల్లో ఒకరు మీరు నమ్మిన విధంగా వివరించకపోవడం వల్ల మీకు నిరాశ కలగవచ్చు. ఈ సమయంలో మీరు పెద్దదిగా సంప్రదించకుండా శాంతంగా వివరించడం చాలా మంచిది. ఈరోజు మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్దదిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఆలోచించండి. ముఖ్యంగా డబ్బుతో సంబంధం ఉన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. మీ కార్యక్రమంలో ఒక సహోద్యోగి మీ వెనుక మాట్లాడడం లేదా మీ పనిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయడం జరగవచ్చు. ఇది మీ మనసుని బాధ పెట్టవచ్చు. అయినప్పటికీ మీ ప్రతిభని ప్రదర్శించే మంచి అవకాశం కూడా వస్తుంది. మేనేజ్మెంట్ ముందు మీరు న్యాయం కోసం మాట్లాడే ధైర్యాన్ని చూపాలి. ఇక వ్యాపారస్తులు మాత్రం ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారుల్లో లేదా నూతన ఒప్పందుల్లో సంతకం చేసే ముందు అన్ని షరతులను పూర్తిగా చదవండి. ఎవరైనా మీ విశ్వాసాన్ని ఉపయోగించుకొని ఆర్థిక లాభాన్ని పొందే అవకాశం ఉంది. ఒక సీనియర్ లేదా అనుభవజ్ఞుల సలహాలతో తీసుకుంటే ఈ నష్టాన్ని మీరు తప్పించుకోవచ్చు. ఇక ప్రేమలో ఉన్న తులారాశి వారు ఈరోజు కొంత విభేదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు నమ్మిన ఒక వ్యక్తి చిన్న విషయాన్ని దాచిపెట్టడం వల్ల మనసు కలత చెందుతుంది. కానీ కోపంతో మాట్లాడకుండా సుష్టంగా మాట్లాడటం ద్వారా పరిస్థితిని సరి చేయవచ్చు. వివాహితులైన తులారాశి వారికి ఈరోజు పొరపాటు రావచ్చు. జీవిత భాగస్వామి మాటల్లో నిజమైన భావాన్ని అర్థం చేసుకోలేక మీకు కోపం కూడా రావచ్చు. జాగ్రత్తగా మాట్లాడండి. సమస్యను పెద్దదిగా చేయకండి. మీ సున్నిత భావాన్ని ఈరోజు మీకు రక్షణ కవచం అవుతుంది. ఇక కుటుంబ విషయాలు చూస్తే గనక, కుటుంబంలో ఒక పెద్దవారి ఆరోగ్యంపై చిన్న ఆందోళన ఉండవచ్చు. ఇంట్లో వాతావరణం కొంత ఉధృతిగా ఉండవచ్చు. ముఖ్యంగా డబ్బు, ఆస్తి లేదా వాదనల విషయంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని రోజును మొదలుపెట్టడం చాలా మంచిది. సామాజిక రంగంలో మీరు ఏదైనా కార్యక్రమం కానీ లేదా సమావేశానికి వెళ్తే ఒకరి మాట వల్ల మీకు అవమానం కనిపించే పరిస్థితి రావచ్చు. కానీ మీ మనోధైర్యాన్ని కోల్పోకండి. కొంత సమయం ఇవ్వండి. నిజం త్వరలోనే బయటపడుతుంది. ఇక డబ్బు విషయంలో కూడా జాగ్రత్త తప్పనిసరి. ముఖ్యంగా ఈరోజు అప్పు ఇవ్వడం, తీసుకోకపోవడం లేదా
పెద్ద కొనుగోలు చేయడం మంచిది కాదు. ఎవరో ఒకరు చిన్న సహాయం చేయమని మిమ్మల్ని అడగవచ్చు, కానీ ఆ సహాయం మీకు తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు లేదా అని చెప్పడానికి సంకోచించకండి. మా యొక్క సమయం నిజాయితీగా లేదా అని గమనించి మీరు సహాయం చేయడం మంచిది. మీరు పెట్టిన పెట్టుబడి అనుకుంటే ఈరోజు అనుకూలంగా లేదనే విషయాన్ని గమనించుకోండి. వేచి చూడడమే మంచిది. లాభం కన్నా నష్టం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీ మనసు కొంత గందరగోళంగా ఉంటుంది. ఎవరిపైనైనా సరే నమ్మకం ఉంచి ఆ నమ్మకం దెబ్బ తినడం వల్ల మీ మనసు కూడా దెబ్బతింటుంది. కానీ ఈ అనుభవం మీకు పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరిని ఒకేలా నమ్మకూడదు అని. ధ్యానం లేదా ప్రార్థనలో కొంత సమయం గడపండి. ఇది మీలో శాంతిని తిరిగి తీసుకొని వస్తుంది. ఇక సాయంత్రం తర్వాత పరిస్థితులు కొంచెం మారుతాయి. ఉదయం నుండి ఆందోళనలు తగ్గి ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. పెద్దవారి సలహా మీకు ఉపయోగపడుతుంది. దాన్ని పాటించండి. రాత్రి సమయంలో మీరు మీ తప్పులను గుర్తించి ఎలా మార్చుకోవాలో ఆలోచించాలి. ఇది మీ భవిష్యత్తు నిర్ణయాలను సరిగ్గా తీసుకునేందుకు సహాయపడుతుంది. శనిదేవుని ఆరాధన చేసుకోవడం. ఓం సహ శనిదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం మీకు చాలా మంచిది. కృష్ణ తులసి మొక్కకు నీరు పోసి ప్రార్థన చేయడం వల్ల మీకు అనుభవించే నష్టం తగ్గుతుంది. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.